everyone, welcome back to our channel LM A to Z Vlogs. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈ వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో మా ఇంటి దగ్గర శ్రీరామనవమిని ఎలా సెలబ్రేట్ చేస్తారు అనేది అయితే ఈరోజు మన వ్లాగ్లో చూపిస్తున్నాను. సో డోంట్ స్కిప్ ద వీడియో, లెట్స్ వాచ్ ద వీడియో. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వీడియోని అయితే ముందుగా లైక్ చేసుకోండి. సో మార్నింగ్ అయితే ఇట్లా రెడీ అయినా, ఓన్లీ సింపుల్గా డ్రెస్ వేసుకున్నా. సో ప్రొద్దున్నే లేచేసి ముగ్గులు రంగులతో ముగ్గు వేసేసాను అండ్ ఇంకా స్నానాలు అవి చేసి మా అత్తయ్య అయితే పూజ చేస్తుంది. నేను ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టాలి కాబట్టి పులిహోర వండుతున్నాను. సో పులిహోర వండేది కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ పులిహోర కోసం నేనైతే అన్నీ రెడీ చేసుకున్నాను. నేను చేసేది ఏంటంటే మామిడికాయ పులిహోర. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా పోపులో వేసుకొని అవి వేగేంత వరకు, ఫ్రై అయ్యేంత వరకు వేయించాలి. ఒకవైపు ఇదంతా పులిహోరకు సంబంధించినంత చేస్తున్నాను, ఇంకొక వైపు ఏమో వైట్ రైస్ పెట్టాలి కదా. సో అదైతే రెడీ అవుతుంది. అదైన తర్వాత పోపులోనే రైస్ వేసి కలిపేసుకుంటే మనకు పులిహోర రెడీ అయిపోతుంది. ఎక్కువగా రామనవమి రోజు అయితే ఎవరైనా పులిహోర సిరా నైవేద్యంగా పెడతారు. సో పులిహోర నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టేసాము ఇప్పుడే. జై శ్రీరామ్. అభయాంజనేయ దేవస్థానం నిర్మాణం జరిగి 2009లో నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం జరిగినటువంటి దేవస్థానం ఇప్పటి వరకు ఇట్లాంటి శ్రీరామనవమి పూజలు ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటూ వచ్చినాం. ఎప్పుడు కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిలో ఏది కోరుకుంటే అది అవుతుంది, ఏది అయినా కోరుకుంటే అది అవుతుంది. తర్వాత మన స్వామి యొక్క రూపము బ్లాక్గా ఉంటుంది. బ్లాక్గా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాలు చాలా అరుదుగా ఉంటాయి. తర్వాత లక్ష్మీనగర్లో ఈ దేవస్థానం నిర్మించిన తర్వాత చాలామంది ఇక్కడ కోరిన కోరికలు నెరవేరినాయి. తర్వాత వారు ఈ దేవాలయానికి కూడా చాలా కానుకలు సమర్పించింది. ఇంకోటి ఏంటంటే దేవాలయం యొక్క ప్రత్యేకతలో పక్కకు ఒక శివలింగం ఉంటుంది. అది సోమసూత్రం కలిగినటువంటి శివలింగం. సోమసూత్రం కలిగినటువంటి శివలింగం ఇప్పటి వరకు మన కరీంనగర్లో కానీ, మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ లేదు. కాబట్టి ఈ సోమసూత్రం కలిగినటువంటి శివలింగాన్ని దర్శించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. యూట్యూబ్లో మీరు సెర్చ్ చేయండి, సోమసూత్ర లింగానికి అభిషేకం చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది. ఇప్పటి వరకు శివాలయం కానీ ఏ ఆలయంలో కూడా ఇప్పటి వరకు సోమసూత్రం కలిగినటువంటి లింగాలు లేవు. ఇక్కడ మనం పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలు ఆ సోమసూత్రం కలిగినటువంటి లింగాన్ని, తర్వాత పవిత్రమైనటువంటి మన ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకొని ఈ దేవాలయాన్ని అభివృద్ధికి కూడా ప్రజలు పాటుపడి ఈ దేవాలయాన్ని ప్రచారంలోకి తీసుకొస్తే చాలా మంచిగా ఉంటుందని నా యొక్క అభిప్రాయము. ఈ ఆలయ కమిటీ అధ్యక్షుని నేను. శ్రీ సీతారాముల విగ్రహాలు అయితే ఇప్పుడు గుడిలో ఉన్నాయి. అండ్ మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చినాము అంటే ఎదుర్కోలు చేసే దగ్గరకు వచ్చినాము. అంటే సీతమ్మ వారిని ఎదుర్కొని సారేతో ఓడి బియ్యంతో ఇక్కడ నుంచి వెళ్తారు కదా. సో అందరూ రెడీ అయ్యి ఇక్కడ ఎదుర్కోల దగ్గరికి వచ్చేసారు అన్నట్టు.
నేనైతే కళ్యాణానికి ఎవ్రీ ఇయర్ వెళ్ళేదాన్ని. బట్ ఈసారి ఏందనంటే యూట్యూబ్ పెట్టడం వల్ల అండ్ ఎందుకో వెళ్ళాలనిపించింది, కళ్యాణం మొత్తం చూడాలనిపించింది. ఎదుర్కోళ్ళ దగ్గర నుంచి మొత్తం కూడా చూడాలని ఆశతో నేను వచ్చేసిన. ఇప్పుడైతే కళ్యాణానికి అయితే వెళ్ళేదాన్ని, టైంకి వెళ్ళేదాన్ని. బట్ ఈసారి ఏంటంటే మొత్తం ప్రోగ్రామ్స్ అంటే ఇవన్నీ ఉంటాయి కదా, ఈ పద్ధతులన్నీ అయితే ఫస్ట్ టైం నేను చూడడము. అంటే మామూలుగా అందరి పెళ్ళిలో ఇవే చేస్తారు, కానీ దేవుడి పెళ్ళి అనేది ఇంకా కొంచెం బాగుంటుంది కదా. సో ఫస్ట్ నుంచి పార్టిసిపేట్ చేద్దాం అనేసి అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి తలంబ్రాలు, ఓడి బియ్యం, పూలమాలలు, ఇంకా సారీ ఇవన్నీ తీసుకొని పంచ బట్టలు, పట్టుబట్టలు అమ్మవారికి అండ్ శ్రీరాముల వారికి, సీతమ్మ వారికి తీసుకొని ఇక్కడ నుంచి వెళ్తారన్నమాట. మీకోసం ఈ క్లిప్స్ అన్నీ క్యాప్చర్ చేసి వేస్తున్నాను, సో చూడండి. ఇక్కడి నుండి ఇవన్నీ తీసుకొని గుడి దగ్గరికి వెళ్తారు. మళ్ళీ అక్కడ విగ్రహాలని తయారు చేసి, అంటే శ్రీ సీతారాముల వారిని తయారు చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లాగా తయారు చేసి అక్కడి నుంచి మళ్ళీ పెళ్లి పందిట్లోకి తీసుకెళ్తారు. సో అవన్నీ కూడా చూపిస్తాను. వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. వీడియోని చూస్తూనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నేనైతే వచ్చి మళ్ళీ శారీ కట్టుకొని వెళ్ళాను. ఎందుకంటే అప్పుడు మార్నింగ్ 8 o'clockకి రెడీ అవ్వడం కాబట్టి నేను అంతసేపు శారీలో ఉండగలను అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ రెడీ అయ్యి అయితే కరెక్ట్గా కళ్యాణం టైంకి వెళ్ళిపోయినాయి అక్కడికి. సరిగ్గా ముహూర్తంకి ముందు వెళ్ళాను. ఆ వీడియోస్ కూడా చూపిస్తాను మీకు. రామచంద్ర భగవానికి, సీతా మాతాకి. ఓం అభ్రాదృక్తేం వదన. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. లగ్నే సావధాన, శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ నమస్కారం చేయండి. రాజా రామచంద్ర భగవానికి జై. చేయండి. రాజా రామచంద్ర భగవానికి. చూపించండి అందరికి, వెనక ముందరికి అందరికి కావాలి. జై
మంగళ్యతంతునా నేనా లోకరక్షణహేతునా కంఠే మాంగళ్యతంతునా నేనా లోకరక్షణహేతునా కంఠే భద్రాణి శుభగే సంజీవ శరదాం శతం మాంగళ్యధార మహోత్సవసు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నువ్వినే పెండ్లి కూతురు కొంత పెడమరలి నువ్వినే పెండ్లి వాహనాయ అతుల మంగళం సీతారామచంద్రాయ జనకరాజ మనోహరాయ కామకాభీష్టద మహిత మంగళం విమల రూపాయ వివిధ వేద. చూశారు కదా, కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది కదా. చాలా మంది వచ్చారు అసలు. ఇప్పుడు అందరూ దేవుని దర్శించుకొని ఆ తర్వాత భోజనాలకి వెళ్తారు. సో మనం కూడా దేవుని దర్శనం చేసుకొని భోజనాలకి వెళ్దాం రండి. మేము బియ్యం పోసేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నా, బట్ చాలా క్రౌడ్ ఉండేసరికి వాళ్ళు తీయనివ్వలేదు. ఎందుకంటే ఇక్కడ తీయరాదు కాబట్టి, చాలా మంది ఉన్నారు కాబట్టి వీడియో తీయరాలేదు, ఈవెన్ ఫోటో కూడా తీయరాలేదు. సో అందుకే తీయలేదు నేను. ఇంకా భోజనాలు చేసి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 3 o'clock అయింది. రామచంద్రాయ జనకరాజగా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కోసలీశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సర్వరద మంగళం చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం లలితరత్న కుండలాయ తులసీవనమాలికాయ జలజ సదృశ దేహాయ చారు మంగళం దేవకీ పుత్రాయ దేవదేవోత్తమాయ చాపజాత గురువరాయ భవ్య మంగళం పుండరీకా. హలో, సో ఇదండి ఈరోజు వ్లాగ్. అయితే శ్రీరామనవమి వ్లాగ్. శ్రీ సీతారాముల ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నచ్చితే అందరికీ షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.